I want to thank God for allowing us to gather here this morning. మరి ఈ విధంగా కూడుకోవడానికి ప్రభు అనుమతించిన దాన్ని బట్టి నేను ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. So this Hebrews chapter 2 verse 18 I came to know it when I was born again. మనం చదివిన హెబ్రీయులకు రాసిన పత్రిక 2:18 నేను తిరిగి జన్మించిన ఆ సమయంలో నేను దాని గురించి తెలుసుకున్నాను. So when I was 25 years old I was born again. నాకు 25 సంవత్సరాలు వచ్చినప్పుడు నేను తిరిగి జన్మించాను. It's about 44 years since I've been born again. నేను రక్షించబడింది మొదలుకొని ఇప్పటికి 44 సంవత్సరాలు. So when I was working as a maintenance engineer, the Lord showed me this verse. నేను మెయింటెనెన్స్ ఇంజనీర్గా పనిచేస్తున్నప్పుడు ప్రభువు నాకు ఈ వచనాన్ని చూపించారు. So we are supposed to repair computers. నా పని ఏంటంటే కంప్యూటర్స్ని రిపేర్ చేసే పని. Sometimes I would break the computer instead of repairing it. కాబట్టి కొన్నిసార్లు రిపేర్ చేసేదానికి బదులుగా నేను కంప్యూటర్లు పగలగొట్టేవాడిని. So I would be tempted to put the blame on something else or cover it up. So many temptations used to come. కాబట్టి ఈ విధంగా నేను శోధించబడేవాడిని. నేను నా తప్పును ఒప్పుకునే దానికి బదులుగా వేరొకరి మీద తప్పు వేసేలాగా వేరొకరు నిందించేలాగా శోధించబడేవాడిని. So this verse came in very useful. For since he himself was tempted in that which he has suffered, he is able to come to the aid of those who are tempted. కాబట్టి 2:18 మనం చదివినట్లుగా తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. So Jesus Christ was a carpenter. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కార్పెంటర్, చెక్క పని, వడ్రంగి పని చేసేవారు. He did not make tables and chairs perfect from day one. అయితే ఆయన ఆరంభం నుంచే ఆయన బల్లలు చేసినా కుర్చీలు చేసినా పర్ఫెక్ట్ గా చేసేవాడు కాదు. So he also would have broken some tables and chairs. ఆయన కూడా కొన్ని బల్లల్ని కుర్చీల్ని విరగొట్టేవాడు. And he was also tempted to put the blame on the wood or the tools or somebody else like that. ఆయన కూడా మరి ఈ విధంగా శోధించబడేవాడు. ఆయన ఆ చైర్లు ఆ కుర్చీలు విరగొట్టినప్పుడు చెక్క మీదనో లేదా ఎవరో ఒకరి మీద నింద మోపడానికి ఆయన శోధించబడేవాడు. He was tempted and he did not sin. ఆయన శోధించబడ్డాడు కానీ ఆయన పాపం చేయలేదు. So the Lord also helped me to tell my boss I made a mistake and I did it wrong like that. అదే విధంగా నాకు కూడా దేవుడు సహాయం చేశాడు. నేను నా యజమానికి నేనే తప్పు చేశానని ఒప్పుకునేలాగా ఆ తప్పు నాదని ఒప్పుకునేలా దేవుడు నాకు సహాయం చేశాడు. So that is possible because of Acts chapter 1 verse 8. అది ఎందువలన సాధ్యమని అంటే అపోస్తలుల కార్యములు 1:8. So you shall be let's read Acts 1:8. మనం చదువుదాం అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. But you will receive power when the Holy Spirit has come upon you, and you shall be my witnesses both in Jerusalem and in all Judea and Samaria and even to the remotest part of the earth. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటా భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. So if you receive the power of the Holy Spirit, then you can be a witness for him. కనుక మీరు గనుక పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నట్లయితే అప్పుడు మాత్రమే మీరు దేవుని కొరకు సాక్షులుగా జీవించగలుగుతారు. So I came to know this verse when I was about 25 years old. అయితే ఈ విషయం గురించి నాకు దాదాపు 25 సంవత్సరాలు వచ్చినప్పుడే నాకు ఈ విషయాలు తెలుసు. When my daughter was 13 years old, she came to know this verse. అయితే నా కుమార్తెకు 13 ఏళ్ళు వచ్చినప్పుడే ఈ వచనాలన్నీ తనకు తెలుసు. Now she is 40 years old. ఇప్పుడు తనకి 40 సంవత్సరాలు. So when she was 13 years old, 8th standard, she had no friends. అయితే తనకు 13 సంవత్సరాలు ఉన్నప్పుడు తను 8వ తరగతి చదివేది. అప్పుడు తనకి స్నేహితులు ఎవరు ఉండేవాళ్ళు కాదు. So everyone in the class was talking about boyfriends and she was not getting involved in that. అయితే క్లాస్లో ఉన్న మిగతా వారందరూ కూడా బాయ్ ఫ్రెండ్స్ కలిగి ఉండడం గురించి మాట్లాడుకునే వాళ్ళు. అయితే తను మాత్రం అందులో వారితో పాటు ఏకీభవించేది కాదు. So she came and told my wife, "Mummy, I am feeling so lonely. I have no friends in that class." అయితే నా కుమార్తె ఇంటికి వచ్చి తన తల్లితో ఈ విధంగా పంచుకునేది. అమ్మా, ఇదిగో నాకు చాలా ఒంటరిగా అనిపిస్తుంది, నాకు ఎవరు స్నేహితులు లేరు స్కూల్లో అని చెప్పేది. So my wife told her, "Pray that the Lord will give you one more person with whom you can pray." అయితే అప్పుడు నా భార్య చెప్పింది,
నువ్వు ప్రార్థన చేయి దేవునికి, అప్పుడు దేవుడు నీకు ఇంకొక స్నేహితురాలను ఇస్తాడు, తనతో నువ్వు సహవాసం కలిగి ఉండగలుగుతావు. And the Lord was good. He sent one girl in that class who became a believer and they could both pray together. అయితే దేవుడు ఎంతో మంచివాడై ఉన్నాడు. దేవుడు ఒక అమ్మాయిని, ఎవరైతే విశ్వాసి అయినా ఒక అమ్మాయిని తన క్లాసులను తీసుకొచ్చి తన స్నేహితులు అయ్యేలాగా దేవుడు కృప చూపించాడు, తనతో సహవాసం కలిగి ఉండింది. One day this other girl gave a phone call. అయితే ఇంకొక స్నేహితురాలు ఒక రోజు ఫోన్ చేసింది. And she was talking to my daughter. నా కుమార్తెతో మాట్లాడుతుంది. She was saying, "Oh, the Lord gave me this verse, Hebrews 2:18." అప్పుడు తను చెప్పిందంట, నాతో ప్రభు మాట్లాడాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 2:18 నుంచి. Whenever we are tempted, Jesus Christ was tempted like us. He will help us. మనం ఎప్పుడు శోధించబడినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన వలే శోధించబడ్డారు, ఆయన మనకు సహాయం చేస్తారు అని చెప్పింది. So I was so encouraged that what the Lord taught me when I was 25 years, the Lord taught my daughter when she was only 13 years old. కాబట్టి నేను ప్రభువుకి ఎంతో కృతజ్ఞుడై ఉన్నాను. నాకు 25 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు దేవుడు చూపించిన అదే సత్యము నా కుమార్తెకు 13 సంవత్సరాల వయసులోనే ప్రభువు తెలియజేశారు. And the Lord added more people. Actually, there were about 8 people who became strong believers, and they are still in touch with each other. అయితే ప్రభు చాలా కృపగలవాడు. ఏం చేశాడనంటే అటువంటి ఒక 8 మందిని ప్రభు ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా నా కుమార్తెతో ఇప్పటికీ వాళ్ళు టచ్లోనే ఉన్నారు. So one of them is Jayseelan's wife, Grace Jayseelan. అయితే ఆ వారిలో ఒకరు జైశీలన్ బ్రదర్ అని మన మధ్యకి ఇంతకు ముందు వచ్చి ఉన్నారు. ఆ బ్రదర్ వాళ్ళ భార్య. So I want to turn to Ezekiel chapter 36 verse 9. ఎసెకియేలు గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనము. Ezekiel 36:9, it says, "For behold, I am for you, and I will turn to you, and you will be cultivated and sown." నేను మీ పక్షమునున్నాను, నేను మీ తట్టు తిరుగగా మీరు దున్నబడి విత్తబడుదురు. See, I believe, that some of us, in one corner of our hearts, we are feeling, that we have not been fruitful. నేనేం నమ్ముతున్నానంటే మనలో కొందరు మన హృదయంలో ఏదో ఒక మూలన నేను ఇంకా అంత ఫలభరితంగా నేను జీవించట్లేదే అని అనుకుంటూ ఉంటున్నాను. Or we could have been more fruitful. లేదా మీరు ఈ విధంగా అనుకోవచ్చు, నేను ఇంకా ఫలభరితంగా జీవించి ఉండాల్సింది. Yes, but some of you may be feeling that I have not at all been fruitful, I am very dry. అయితే కొంతమంది మీలో అనుకుండవచ్చు, నాలో ఏమాత్రం ఫలాలు లేవు, నేను ఎంతో ఎండిపోయిన స్థితిలో ఉన్నానని మీరు అనుకోవచ్చు. I am very far away from God. నేను దేవునికి ఎంతో దూరంగా ఉన్నానని కూడా మీరు అనుకుంటూ ఉండొచ్చు. There is nothing we can say godly is there in me. నాకు తెలిసినంత వరకు దైవికమైన ఏ విషయము నాలో లేదే అని మీరు బాధపడుతూ ఉండొచ్చు. I believe that the Lord has brought us here for one purpose. నేను నమ్మేది ఏంటంటే దేవుడు తన చిత్తంలో ఏదో ఒక ఉద్దేశం ప్రకారమే మనలందరినీ ఇక్కడికి తీసుకొని వచ్చాడు. That we should see his goodness and be drawn to him. ఆయన మంచితనాన్ని చూచి మనం ఆకర్షించబడాలి ఆయన వైపుకు. Yeah, you should see the goodness of the Lord and be drawn to him. అవును, నిజంగానే ఆయన మంచితనాన్ని మనం చూడాలి, మనం ఆయన వైపుకు ఆకర్షించబడాలి. If you see the story of the prodigal son, మనం తప్పిపోయిన కుమారుడి యొక్క కథను గనుక మనం పరిశీలించినట్లయితే, he was in the house of the father. తను తండ్రి ఇంట్లో జీవించిన వాడు, but did not appreciate the house of the father. కానీ ఏనాడు కూడా తన తండ్రి ఇంటిని కానీ తన తండ్రిని కానీ ఆయన అభినందించిన వాడుగా లేడు. And he rebelled and left. తను తిరుగుబాటు చేసి బయటికి వెళ్ళిపోయాడు. There the Lord arranged circumstances. అక్కడ ప్రభువు పరిస్థితులను అనుమతించాడు to break him, తన్ని విరగొట్టబడేలాగా, and make him come to his senses. తన బుద్ధి వచ్చేంత వరకు ఆయన మరలా పరిస్థితులు అనుమతించాడు దేవుడు. Then he remembered that even the servants in his father's house, they had plenty of food and they were very comfortable. అప్పుడు ఆ కుమారుడు తన బుద్ధి తెచ్చుకొని తన జ్ఞాపకం చేసుకున్నాడు, నా తండ్రి ఇంట్లో దాసులు కూడా ఎంతో సమృద్ధి కలిగి ఎంతో సుఖాలు అనుభవిస్తున్నారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. So he came to his senses and decided
to come and apologize to his father. అయితే బుద్ధి వచ్చిన తర్వాత తను తన తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమాపణలు అడిగి మరలా తన తండ్రి దగ్గర చేరాలనుకున్నాడు. So he said that, I'm going to go to my father and tell him I've sinned against you and heaven. I'm not worthy to be called your son. Please take me as your servant. తను ఈ విధంగా అనుకున్నాడు, నేను నా తండ్రి ఇంటికి వెళ్తాను, తండ్రి నేను నీకు పరలోకానికి నేను వ్యతిరేకంగా పాపం చేశాను, నేను కనీసం నీ కుమారుడు అని పిలవడానికి కూడా నేను అర్హుణ్ణి కాను, నీ పనివారిలో ఒకనిగా నన్ను తీసుకోమని నేను అడుగుతాను అనుకున్నాడు. He was so broken, I hurt my father so much. At least let me be a servant in his house. తను ఎంతో విరగొట్టబడ్డాడు. తను కనీసం కుమారుడుగా ఎంచుకోవడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. కనీసం నేను ఒక పనివాడిగా అయినా నా తండ్రి దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. The father had such a large heart and took him as his own son. అయితే ఆ తండ్రికి ఎంతో విశాలమైన హృదయం ఉంది. తను కుమారునిగానే తను మరలా స్వీకరించాడు. Even today, the Lord is waiting for us to repent and return to him. ఈ రోజు కూడా ప్రభు మన పట్ల అదే విధంగా ఉన్నాడు. మనం గనుక పశ్చాత్తాపడి మారుమనసు పొంది ఆయన తట్టుకు తిరిగినట్లయితే ఆయన స్వీకరించేవాడుగా ఉన్నాడు. Then he will accept us. ఖచ్చితంగా ఆయన మనల్ని స్వీకరిస్తాడు, చేర్చుకుంటాడు. If we look at the story of Zacchaeus in Luke 19, మరి లూకా 19వ అధ్యాయంలో మనం జక్కయ్య గురించి చదువుతాము. he felt some emptiness in himself. ఆయన తన హృదయంలో ఏదో కొరతను గమనించాడు. He had all the comforts, conveniences, but there was an emptiness in him. అయితే ఆయనకి ఎన్నో సుఖాలు, ఆయనకి ఎన్నో వెసులుబాట్లు కలిగి ఉన్నా కూడా ఆయన హృదయంలో ఏదో లోటును చూశాడు. He had all those things, but he was not sure that his soul will get saved. తనకు కావలసినవన్నీ ఉన్నప్పటికీ తన ప్రాణము, తన ఆత్మ రక్షించబడుతుందా లేదా అనే ఒక ప్రశ్న కలిగి ఉన్నాడు. Luke 9:24. లూకా సువార్త 9వ అధ్యాయము 24వ వచనం. For whoever wishes to save his life will lose it, but whoever loses his life for my sake, he is the one who will save it. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. So if you read the Gospels, this word is repeated 6 times. మీరు గనక సువార్తలు గనక క్షుణ్ణంగా చదివినట్లయితే ఈ మాట 6 సార్లు మరలా చెప్పబడింది, వ్రాయబడింది. I think this is what was going on in the mind of Zacchaeus. నేనేమనుకున్నానంటే జక్కయ్య మనసులో ఇదే మరలా జ్ఞాపకం ఉండుంటుంది. I have got everything on this world, but then if I lose my soul, if I lose my life, what is it worth? తను అనుకుని ఉంటాడు, నాకు ఈ లోకంలో కావాల్సిందంతా ఉంది, కానీ నేను గనక నా ప్రాణాన్ని నేను పోగొట్టుకుంటే ఏంటి విలువ? So if you will come to a place where you are fed up with your defeated sinful life, కనుక మన జీవితంలో మనం ఈ స్థితికి, ఈ చోటికి వచ్చినట్లయితే, ఈ పాపాన్ని బట్టి మనం విసికి వేసారిపోయే స్థితికి మనం మన జీవితంలో వచ్చినట్లయితే, I don't want to have these things and lose my soul, lose my life. ఈ పాపపు అలవాట్లన్నీ కలిగి నా ఆత్మను, నా ప్రాణాన్ని నేను నష్టపరచుకోరట్లేదు అనే స్థితిలో మీరు ఉన్నట్లయితే, then the Lord will give you the ability and the power to throw away everything which is hindering you from coming to the Lord. అప్పుడు ప్రభువు ఏవైతే మిమ్మల్ని దేవుడి దగ్గరికి రాకుండా ఆటంకపరుస్తున్నాయో వాటన్నిటినీ చెత్తకుప్పగా వాటిని పడద్రోసి ఆయన దగ్గరికి రావడానికి మీకు సామర్థ్యాన్ని, శక్తిని ఆయనే, ప్రేరేపణను ఆయనే మీకు కలుగు చేస్తాడు. One thing is to feel sad, that I am not able to give up these things like that. ఒక విషయం ఏంటంటే అయ్యో నేను వీటన్నిటిని నేను విడిచిపెట్టలేకపోతున్నానని బాధపడడం ఒక విషయం. That is how Judas Iscariot was. యూదా ఇస్కరియోతు కూడా ఆ విధంగానే ఉన్నాడు. He felt sad, but he didn't want to have the desire. I want to give up all these things and go to the Lord. తను బాధపడ్డాడు, కానీ ఇవన్నిటిని, నాకు కలిగిన ఈ పాపపు అలవాట్లన్నిటిని విడిచిపెట్టి నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి అని కోరుకోలేదు. But the prodigal son and Zacchaeus, they said no, we have to go back to the father. కానీ తప్పుపైన కుమారుడు జక్కయ్య విషయంలో అయితే లేదు, నేను తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళాలి అని కోరుకున్నారు. So prodigal son, in my father's house, very comfortable, and let me go be a servant there.
అయితే తప్పిపోయిన కుమారుడు ఈ విధంగా అనుకున్నాడు, నా తండ్రి ఇంట్లో ఎంతో సమృద్ధి ఉంది, కనీసం అక్కడికి వెళ్ళి ఒక పనివాడిగా నేను ఉండాలి అని కోరుకున్నాడు. And Zacchaeus also, he said, oh, the Lord has been speaking about tax gatherers entering into the kingdom of heaven. Let me see him. అయితే ప్రభు ఎవరైతే ఈ పన్ను చెల్లించేవారు ఉన్నారో వారి గురించి మాట్లాడుతున్నారు, కనీసం నేను ఆయన దగ్గరికి వెళ్దాము అని జక్కయ్య కోరుకున్నాడు. So Jesus Christ told him, come down, I want to come to your house. అయితే యేసుక్రీస్తు వారు జక్కయ్యతో మాట్లాడారు, దిగిరా, ఈ రోజు నేను నీ ఇంటిలోకి నేను నివసించాల్సి ఉంది అని చెప్పి. So he was so happy, he came, he took the Lord. తను ఎంతో సంతోషంగా ప్రభువుని తన ఇంట్లో స్వీకరించాడు. And the Lord worked in his heart. ప్రభు తన హృదయంలో పని చేశాడు, క్రియ చేశాడు. He didn't speak at all. గొప్పగా ఏమీ మాట్లాడలేదు ప్రభు. He just told, half my wealth I'll give to the poor, and whatever I've taken wrongly I'll return it fourfold. మాట్లాడకుండానే నాకు కలిగిన దాంట్లో సగం నేను పేదలకు ఇస్తాను, ఎవరి దగ్గరైనా అక్రమంగా నేను తీసుకున్నట్లయితే 4 వంతులు బదులు నేను చెల్లిస్తానని జక్కయ్య దేవునికి చెప్పాడు, ప్రభువుకి చెప్పాడు. See, this kind of desire and the ability to do those things don't come from any human effort. ఈ రకమైనటువంటి వాంఛ అలాగే ఆ సామర్థ్యము ఖచ్చితంగా మానవ శక్తితో సాధ్యపడేది కాదు. It's the work of the Holy Spirit. అది కేవలము పరిశుద్ధాత్మ యొక్క క్రియ. It's the Holy Spirit who pleads with you, give up your sinful ways. పరిశుద్ధాత్మ దేవుడు తానే మన హృదయంతో బ్రతిమాలుకుంటాడు, నీ యొక్క పాపపు అలవాట్లు మానుకో, నువ్వు దేవుని తట్టుకు తిరుగు అని. And the love of the Lord, the goodness of the Lord tells all this is rubbish. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క మంచితనము మనకేం తెలియజేస్తాయంటే ఈ పాపం అంతా కూడా చెత్త కుప్పతో సమానం అని మనకు తెలియజేస్తాయి. He will only tell you, give it up, and he will be very happy to do that. పరిశుద్ధాత్మ దేవుడే చెప్తాడు, వీటన్నిటిని విడిచిపెట్టు, అప్పుడు మీరు వాటిని విడిచిపెట్టడానికి చాలా సంతోషిస్తారు. You can give your life totally to the Lord. మీ జీవితాన్ని మొత్తంగా మనం ప్రభువుకు మనం అర్పించగలుగుతాం. That's why I read this verse at the beginning, Ezekiel 36 verse 9. అందుచేతనే నేను ఎస్కేలు 36:9 వచనాన్ని మొదటగా మీకు చదివి వినిపించాను. For behold, I am for you, and I will turn to you, and you will be cultivated and sown. నేను మీ పక్షమున్నాను, నేను మీ తట్టు తిరుగగా మీరు దున్నబడి విత్తబడుదురు. The Lord is for us. దేవుడు మన పక్షాన ఉన్నాడు. He will turn to us. ఆయన మన తట్టు తిరుగుతాడు. He will take us. మనల్ని తీసుకుంటాడు. We are like a ground which is not producing anything. మనం ఏ విధంగా అంటే దేన్ని కూడా మనం ఉత్పత్తి చేయలేని ఒక పాడు భూమిలా మనం ఉన్నాం. Hard ground, కఠినమైన భూమి, lot of stones, అనేకమైన రాళ్ళు కలిగిన భూమి, lot of thorns, అనేకమైన ముళ్ళు కలిగిన భూమి. So he will prepare the ground. అయితే ఆయనే ఆ భూమిని సిద్ధపరుస్తాడు. And then he will sow the seed in that. ఆ తరువాత ఆయన అటువంటి భూమిని సిద్ధపరిచిన తరువాత ఆయన విత్తనాన్ని విత్తడం మొదలు పెడతాడు. The word and the Holy Spirit, and he will make us very fruitful. ఆయన వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని ఎంతో ఫలభరితంగా ఆయన చేస్తాడు. You may be thinking, situation is very bad. మీరు అనుకోవచ్చు పరిస్థితి చాలా కఠినంగా ఉంది, చాలా చాలా మోసకరంగా ఉంది అని. For those people it's okay, not for me. మిగతా అందరికీ పర్వాలేదు, కానీ నాకు వేరేగా ఉంది. No, that's the voice of the devil. అది అపవాది యొక్క స్వరము. So just remember the thief on the cross. కాబట్టి ఈ శిలువపై వేలాడిన ఆ దొంగని మీరు జ్ఞాపకం చేసుకోండి. It was a hopeless case. అసలు ఏమాత్రం నిరీక్షణ లేని పరిస్థితి ఆయనది. He had been condemned as a criminal by even the Romans. రోమీల ద్వారా ఈయన ఒక క్రిమినల్ నేరస్తుడని ముద్ర వేయబడ్డాడు. They said this fellow should not live, he should be put to death on the cross. వాళ్ళు అన్నారు ఈ వ్యక్తి జీవించడానికి ఏమాత్రం వీలు లేదు, ఈయనకి శిలువ మరణమే ఖాయం అని చెప్పి అన్నారు. But at that last moment, see what he says. కానీ తన జీవితపు చివరి గడియల్లో ఏమన్నాడో చూడండి. Luke 23 verse 40. లూకాసు వార్త 23:40. But the other criminal answered and rebuking him said, do you not even fear God, since you are under the same sentence of condemnation? 23:40 నుంచి చదువుతున్నాను. అయితే రెండవ వాడు వాడిని గద్దించి,
నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, ఉన్నావు గనుక దేవునికి భయపడవా? And we indeed are suffering justly, for we are receiving what we deserve for our deeds. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ so both of them initially were telling Jesus, save yourself and save us also, save me also. అయితే ఈ సిలువ వేయబడిన ఇద్దరు నేరస్తులు, ఈ దొంగలు ఏం చెప్తున్నారని అంటే, యేసుక్రీస్తు ప్రభు వారికి నువ్వు క్రీస్తు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించమని ఇంతకు ముందు చెప్తున్నారు. But he just kept on hearing, Father forgive them for they know not what they do. And the way he was behaving, it convicted this criminal. Oh, this man doesn't deserve to die. There's some mistake there. అయితే ఈ నేరస్తులు యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ శిలువ మీద గమనిస్తున్నారు. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరికి క్షమించండి, వీరిని క్షమించండి, వీరికి క్షమించండి అని యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ నేరస్తుల్లో ఒకడు దాన్ని చూచి, దాన్ని గమనించి తన హృదయంలో తన పాపం నిమిత్తం ఒప్పింపజేయబడ్డాడు. So that's what in the second portion of verse 41 it says, but this man has done nothing wrong. అందుకనే 41వ వచనంలో మనం చదువుతున్నాము, రెండో భాగంలో, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదు. So then he looked at Jesus Christ and he was saying, Jesus, remember me when you come in your kingdom. అప్పుడు ఆ దొంగ యేసుని చూసి ఏమంటున్నాడనంటే, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనేను. And he said to him, truly I say to you, today you shall be with me in paradise. అందుకు యేసు ప్రభువారు ప్రత్యుత్తరంగా, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. See, we can only acknowledge our guilt and turn to the Lord, then the Lord will turn to us and save us. మనం కేవలము మన నేరాలను మనం చేసిన పాపాలని ఒప్పుకొని ఆయన తట్టు తిరిగినట్లయితే ఆయన మన తట్టు తిరిగేవాడిగా ఉన్నాడు. Whatever be the case, hopeless case, the Lord will save. నిరీక్షణ లేని ఏ పరిస్థితి అయినా సరే ప్రభు రక్షించగలవాడు. So Ezekiel chapter 37, ఎజెకియేలు గ్రంథము 37వ అధ్యాయము, Ezekiel 37 verse 11 onwards. 37వ అధ్యాయము 11వ వచనం నుంచి చదివినట్లయితే, Then he said to me, Son of man, these bones are the whole house of Israel. Behold, they say, our bones are dried up and our hope has perished. We are completely cut off. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులనందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. So that is how you may be feeling like the thief on the cross, all hope gone. కనుక ఈ విధంగా మీరు అనుకోవచ్చు, ఆ సిలువలో వేలాడుతున్న దొంగలాగా నాకు నిరీక్షణే లేదని మీరు అనుకుంటూ ఉండొచ్చు. Our bones are dried up, our hope has perished, we are completely cut off. మన ఎముకలు ఎండిపోయాయి, మా ఆశ విఫలమైపోయింది, మనం నాశనం అయిపోయి మాకే నిరీక్షణ లేదు అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. Therefore, verse 12, therefore prophesy and say to them, thus says the Lord God, behold, I will open your graves and cause you to come up out of your graves, my people, and I will bring you into the land of Israel. 12వ వచనం, కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధుల్లో నుండి మిమ్మును బయటకి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధుల్లో ఉన్న మిమ్మును బయటికి రప్పించగా. This is what Paul also said, you were dead in your sins, but now you come alive. దీని గురించే పౌలు కూడా రాయడం మనం గమనిస్తాం. మీరు మీ పాపంలో మీరు మృతి చెందారు, అయితే యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని జీవింపజేశాడు అని. So that is how the Lord opened the graves and then bring us out. ఆ విధంగా ప్రభు సమాధుల్ని తెరిచి మనల్ని బయటికి తీసుకొని వస్తాడు. Verse 13, 13వ వచనం, then you will know that I am the Lord when I have opened your graves and caused you to come up out of your graves, my people. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధుల్లోనున్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. The Lord will do it for us, so we'll know that we are God's people.
ప్రభు దీన్ని మన కొరకు చేస్తాడు, తద్వారా మనము ప్రభు జనులుగా మనం గుర్తించబడతాం. Verse 14. 14వ వచనం, I will put my spirit within you and you will come to life and I will place you on your land. Then you will know that I, the Lord, have spoken and done it, declares the Lord. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. So when you are truly born again, you will know it is not because of anything of me, but it was the Lord who helped me to be born again. కనుక మీరు నిజంగా తిరిగి జన్మించినట్లయితే మీరు గ్రహిస్తారు ఏంటనంటే ఇదేదో నా వల్ల జరిగింది కాదు, నిజంగా ఈ తిరిగి జన్మించడం అనే క్రియని ప్రభువే జరిగించి ఉన్నాడని మీరు గ్రహిస్తారు. So the people of the world, they are not clear about the difference between the spirit and the soul. అయితే లోకంలో ఉన్నవారు ప్రాణాత్మల గురించి ఆ వ్యత్యాసాన్ని తెలుసుకున్నవారు కారు. Because you know that confusion will be there for them that they can never become truly spiritual. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఆ కన్ఫ్యూషన్ వారి జీవితంలో అయోమయం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కూడా ఆత్మీయులుగా మారరు. There is a spirit, soul separate in the human body. కాబట్టి ఈ మానవ శరీరంలో ప్రాణము ఆత్మ వేరు చేయబడ్డాయి, వేరుగా ఉన్నాయి. So it is the spirit which can, talk to God and know God and, get things working from God. అయితే ఈ ఆత్మే, మన శరీరంలో ఉన్న ఆత్మే ఆ ప్రభుతో సంభాషిస్తుంది, ప్రభువుని తెలుసుకోగలుగుతుంది, ప్రభు ఏ విధంగా ఉన్నాడనేది ఆత్మకే తెలుస్తుంది. Yeah, if the spirit, is got the conscience. ఈ ఆత్మకే మనస్సాక్షి ఉంటుంది. And then, the mind, the soul is the mind and the emotions. ప్రాణం అనేది ఏంటంటే మన యొక్క మనస్సు, మన యొక్క మనోభావాలు. Yeah, but the mind will be renewed by the working of the Holy Spirit. మన మనస్సు ఈ పరిశుద్ధాత్మ క్రియ ద్వారా రూపాంతరం చెందుతూ ఉంటుంది. Whatever we read in the Bible will be just words. బైబిల్లో మనం ఏం చదివినా అవి కేవలం వార్తల్లాగానే ఉంటాయి. But if you are really born again, the Holy Spirit will work in your spirit and give life to those words. అయితే మనం తిరిగి జన్మించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మకు వెలుగునిచ్చి మన ఆత్మను వెలిగించి వాటికి ప్రాణం పోస్తాడు, ఆ మాటలకు ప్రాణం పోస్తాడు. And those words will be able to work in your life. అవి నీ జీవితంలో వెలుగుగా ఉంటాయి, నీ జీవితంలో అవి క్రియ చేస్తాయి. So Ezekiel 36 verse 25 onwards. ఎజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 25వ వచనం నుంచి మనం చదువుతున్నట్టు. Then I will sprinkle clean water on you and you will be clean. I will cleanse you from all your filthiness and from all your idols. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము జల్లుదును, మీ విగ్రహముల వలన కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను. So there will be lot of filthiness in the flesh and in the spirit. కాబట్టి మన ప్రాణంలో, మన ఆత్మలో ఎంతో అపవిత్రత ఉంటుంది. Yeah, it is this water which is the word and the Holy Spirit which can cleanse us. అయితే దేవుని వాక్యము పరిశుద్ధాత్మ అనే ఈ శుద్ధ జలము జలినప్పుడు ఏమవుతుందంటే మనము పవిత్రపరచబడతాం. There are so many idols. అయితే ఎన్నో విగ్రహాలు ఉన్నాయి. So they are all not physical idols. అవేవో కంటికి కనిపించే భౌతికమైన విగ్రహాలు కాదు. So many things like where we worship them, not God. అనేకమైన ఉన్నాయి. అవి ఎలా తెలుసుకుంటామంటే మనం దేవుణ్ణి మనం ఆరాధించకుండా వాటిని ఆరాధించేవారుగా మనం ఉంటాం. This they write everywhere, work is worship. చాలా చోట్ల రాస్తారు ఏంటనంటే పనిని ఆరాధించడం, పనే ఆరాధన. So that is the way the devil has deceived them. అయితే ఈ విధంగా అపవాది వారిని మోసపరిచాడు. So actually there is a verse in Ecclesiastes. ప్రసంగిలో ఒక మాట ఉంటుందని, this is the verse the Lord gave me at that time to say that work is not worship. అయితే ప్రభు నేను పనిచేసే రోజుల్లో ఈ మాటనిచ్చి ఇదిగో పని ఆరాధన కాకూడదు అని నాతో మాట్లాడాడు. Verse 12 verse 13. ప్రసంగి 12వ అధ్యాయము 13వ వాక్యం. The conclusion in all has been heard is fear God and keep his commandments, because this applies to every man, or this is what is
what God requires. Worship. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను, మానవ కోటికి ఇదియే విధి. Does it say that obeying the commandments is worshiping God? కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి కొనడం ఇదే ఆరాధన అని చెప్పేసి యాక్చువల్గా వేరే ట్రాన్స్లేషన్ ఉంది. ఇది మానవ కోటికి విధి అని తెలుగు ట్రాన్స్లేషన్ లో ఉంది. They will try to say duty of man is work. మనిషి యొక్క పని బాధ్యత ఏంటంటే పని చేయడం. Duty of man is to worship God first. లేదు, మానవ కోటికి విధి తన మనిషి చేయవలసిన ప్రథమ విషయం ఏంటంటే దేవుని ఆరాధించాలి. So this is what verse 25, Ezekiel 36:25, he'll cleanse us from all filthiness and from all idols. కాబట్టి దీని గురించే మనం ఎస్కేల్ 36:25లో చదువుతున్నాం. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చెల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. So when Hebrews chapter 2 verse 18, the Lord taught me this also. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 2:18 నాకు నేర్పించిన అదే దేవుడు ఈ వచనం కూడా నాకు నేర్పించాడు. Work is not worship. కాబట్టి పనిని మనం ఆరాధించకూడదు. No. Work, you have to obey God in that. కాబట్టి మనం ప్రభువుని ఆ విషయాల్లో లోబడాలి. When it comes to work or God gets the first priority, not work. కాబట్టి పనా దేవుడా అని మీరు ఎంపిక చేసుకునేటప్పుడు దేవుడే ప్రథమ స్థానంలో ఉండాలి, పని ప్రథమ స్థానంలో ఉండకూడదు. So verse 26. కాబట్టి 26వ వచనం, moreover I will give you a new heart and put a new spirit within you, and I will remove the heart of stone from your flesh and give you a heart of flesh. 26వ వచనం, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. So this is the new covenant. When you are born again, the Lord removes the heart of stone, and gives us the heart of flesh. ఇదే క్రొత్త నిబంధన. మనం తిరిగి జన్మించినప్పుడు మన హృదయంలో రాతి గుండెను దేవుడు ప్రభు తీసివేసి మాంసపు గుండెను మనకిస్తాడు. So on that heart he can write with his Holy Spirit. కాబట్టి అటువంటి మారిన హృదయం మీద ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన రాయగలుగుతాడు. Verse 27. 27, I will put my spirit within you and cause you to walk in my statutes, and you will be careful to observe my ordinances. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొను వారిగాను మిమ్మును చేసేదను. So this is the work of the Lord. కాబట్టి ఇది ప్రభు చేసే క్రియ. He'll put his spirit within me. ఆయనే తన ఆత్మను నాలో పెట్టేవాడు. He will give me the desire to do the will of God. ఆయనే దేవుని చిత్తాన్ని జరిగించాలనే వాంఛను నాలో కలుగు చేసేవాడు. And he will give me the ability to observe all the ordinances. తన న్యాయ విధులన్నిటినీ అనుసరించడానికి ఆయనే సామర్థ్యాన్ని, శక్తినిస్తాడు. Verse 28. You will live in the land that I gave to your forefathers, so you will be my people and I will be your God. 28వ వచనం, నేను మీ పితరులకు ఇచ్చిన దేశములో మీరు నివసించెదరు, మీరు నా జనులై ఉందురు, నేను మీ దేవుడనై ఉందును. So this is the inheritance the Lord has given us with the saints. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన వారసత్వం ఇదే, పరిశుద్ధులతో మనకు అనుగ్రహించిన వారసత్వం ఇదే. So verse 29. Moreover I will save you from all your uncleanness, and I will call for the grain and multiply it, and I will not bring a famine on you. 29వ వచనం, మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. So definitely we need the abundance of the Holy Spirit and the Word of God, so that we can be nourished in the inner man to be strong. ఖచ్చితంగా మనకు ఎంతో అత్యధికమైన పరిశుద్ధాత్మ అభిషేకము, అలాగే దేవుని యొక్క వాక్యము కావాలి. తద్వారా మనం ఎప్పుడు కూడా మనము ప్రోత్సహించబడతాం, మనకెంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎప్పుడు కూడా లోటు అనే పరిస్థితి మన జీవితంలో ఉండదు. So this verse 29 and 30, please go through. Moreover I save you from all your uncleanness, and I will call for the grain and multiply it, and I will not bring famine on you. I will multiply the fruit of the tree and the produce of the field, so that you will not receive again the disgrace of
famine among the nations. కాబట్టి ఈ వచనాలు 29, 30 మీరు జాగ్రత్తగా గమనించండి, పరిశీలించండి. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతును. So that is the word of the Lord which can give us that nourishment in Him. కాబట్టి దేవుని యొక్క వాక్యమే మనం ఆయనలో ఎప్పుడు కూడా పునర్జీవం ఆయనలో మనం ప్రోత్సహించబడేలాగా చేస్తుంది. There will be a famine for the word of the Lord around us. అయితే మన చుట్టూ దేవుని యొక్క వాక్యానికి కొరత ఉంటుంది. All those people who are grumbling and complaining in the office, they will be all around us. ఈ సనుగుళ్ళు గొనుగులు చేసేవాళ్ళు ఆఫీసుల్లో మన చుట్టూ ఎంతో మంది ఉంటారు. So we will also be tempted to grumble and complain. కాబట్టి మనకు కూడా శోధన వస్తుంది, మనం సనిగేలా గొనిగేలా మనం శోధించబడతాం. But the Lord will increase the word and following Him, the desire that is going to guard us. కానీ ప్రభు మనలో ఆయన వాక్యాన్ని ఎంతగానో అందజేసి మనల్ని ఎంతోగానో పోషిస్తాడు. తద్వారా మనల్ని ఎప్పుడు కూడా శక్తివంతులుగా చేస్తాడు. When that happens, you will not become proud. అది జరిగినప్పుడు మనం ఎప్పుడు కూడా గర్వించము. Verse 31. 31వ వచనం. Then you will remember your evil ways and your deeds that were not good, and you will loathe yourselves in your own sight for your iniquities and your abominations. అప్పుడు మీరు మీ దుష్ప్రవర్తనను, మీరు చేసిన దుష్క్రియలను మనస్సునకు తెచ్చుకొని మీ దోషములను బట్టి హేయ క్రియలను బట్టి మిమ్మును మీరు అసహ్యించుకొందురు. So I will not despise people there. I know that I was like them only. It's only the Lord's mercy. I still loathe myself for the way I behaved earlier. కనుక నేను పనిచేసే చోట మిగతా వారిని నేను అవహేళన చేయను, వారిని కింద చూపు చూడను. నేను తెలుసుకుంటాను ఏంటంటే నేను కూడా ఆ పరిస్థితులు గుండా వెళ్ళిన వాడిని. కనుక ప్రభు నన్ను ఏ విధంగా చేరదీశాడో నేను జ్ఞాపకం చేసుకుంటాను, గర్వించను. Verse 32, I am not doing this for your sake, declares the Lord God. Let it be known to you. Be ashamed and confounded for your ways, O house of Israel. Thus says the Lord God, on the day I cleanse you from all your iniquities, I will cause the cities to be inhabited and the waste places to be rebuilt. మీ నిమిత్తము నేను ఇలాగున చేయుట లేదని తెలుసుకొనిడి, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఇశ్రాయేలీయులారా, మీ ప్రవర్తనను గురించి చిన్నబోయి సిగ్గుపడుడి. మీ దోషం వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణంలో మిమ్మల్ని నివసింపజేయునాడు పాడైపోయిన స్థలమును మరలా కట్టబడును. Yeah, so the Lord will do it. Verse 34, the desolate land will be cultivated instead of being a desolation in the sight of everyone who passes by. They will say, this desolate land has become like the Garden of Eden, and the waste, desolate and ruined cities are fortified and inhabited. అయితే ప్రభువు దీన్ని చేస్తాడు. 34వ వచనం, మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యము చేయబడును. పాడైన భూమి ఏదేను వనము వలె ఆయననియు, పాడుగాను నిర్జనముగాను ఉన్న ఈ పట్టణములు నివాసులతో నిండి ప్రాకారములు గలవాయననియు జనులు చెప్పుదురు. So the Lord will cause you to be born again, baptize you in the water and in the Holy Spirit, give you His word, and build this fortification around you, so that the people of this world or the devil or your own flesh, they cannot overrun. It will be a fertile place. అయితే ప్రభు తానే మనము మారుమనసు పొందేలాగా చేసి మనకి రక్షణ అనుభవంలో నడిపించి తన ఆత్మతో నింపి ఆయన మనలో ఈ కార్యములన్నీ చేయడం ద్వారా ప్రజలందరూ కూడా అది ఆయన చేసిన క్రియగా దాన్ని గమనిస్తారు. వాళ్ళు అప్పుడు మనము మన మీద నడిచిపోరు, వాళ్ళు పాపం మన పైన అధికారం చేయదు. So read verse 35 again. మరలా 35వ వచనం మీరు చదవండి. They will say, this desolate land has become like the Garden of Eden, and this desolate and ruined cities are fortified and inhabited. పాడైన భూమి ఏదేను వనము వలె ఆయననియు, పాడుగాను నిర్జనముగానున్న ఈ పట్టణములు నివాసులతో నిండి ప్రాకారములు గలవాయననియు జనులు చెప్పుదురు. Verse 36, then the nations that are left round about you will know that I, the Lord, have rebuilt the ruined places and planted that which was desolate. I, the Lord, have spoken and will do it. అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు, పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకొందురు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను,
నేను దాన్ని నెరవేర్తును. That is what, when I read in the beginning, Ezekiel 36:9, I will turn to you, I will be for you, I will, cultivate, you will be sown and cultivated. దీని గురించే ప్రభు నాతో మాట్లాడినప్పుడు, ఇదిగో నేను మీతో ఎజికేలు 36:9 చదివినట్లుగా, నేను మీ పక్షమునున్నాను, నేను మీ తట్టు తిరుగగా మీరు దున్నబడి విత్తబడుదురు అని ప్రభు నాతో మాట్లాడాడు. And the Lord will also build churches. అయితే ప్రభువు ఆ విధంగానే సంఘాలు కూడా ఆయనే కట్టేవాడిగా ఉన్నాడు. Ezekiel 36 verse 37 and 38. ఎజెకియేలు 36, 37, 38 వచనం. 37 and 38, it says, Thus says the Lord God, this also I will let the house of Israel ask me to do for them. I will increase their men like a flock, like the flock for sacrifices, like the flock at Jerusalem during her appointed feast. So will the waste cities be filled with flocks of men. Then they will know that I am the Lord. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీలకు నేను ఇలాగు చేయు విషయములో వారిని నా యొద్ద విచారణ చేయనిత్తును. గొర్రెలు విస్తరించినట్లుగా నేను వారిని విస్తరింపజేసేదను. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొనున్నట్లు ప్రతిష్ఠితమగు గొర్రెలంత విస్తారముగాను, నియామక దినములలో యెరూషలేమునకు వచ్చు గొర్రెలంత విస్తారముగాను, వారి పట్టణములందు మనుషులు గుంపులు గుంపులుగా విస్తరించినట్లు నేను చేసేదను. For me, a flock is a church. నా వరకు ఒక గొర్రెల గుంపు అనంటే సంఘంతో సమానము. The Lord will build his church. ప్రభువే తన సంఘాన్ని కట్టేవాడై ఉన్నాడు. A flock with many families in it. అనేకమైన గుంపుగా ఉండే కుటుంబాలు, and in many places. అనేకమైన స్థలాల్లో. Yeah, and the Lord will give, shepherds after his own heart. అయితే ప్రభువే తన హృదయానుసారులైన కాపరుల్ని ఆయన సంఘాలకు అనుగ్రహిస్తాడు. Jeremiah 3:14 and 15. ఇర్మియా 3:14, 3వ అధ్యాయము 14వ వచనం. Return, O faithless sons, declares the Lord, for I am a master. I will take you, one from a city and two from a family, and I will bring you to Zion. భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడను. ఇదే యెహోవాకు. ఒకానొక పట్టణములో నుండి ఒకనిగాను, ఒకానొక కుటుంబములో నుండి ఇద్దరిగాను మిమ్మల్ని తీసుకుని సియోనునకు రప్పించెదను. Then I will give you shepherds out of my own heart who will feed you on knowledge and understanding. నాకిష్టమైన కాపురులను మీకు నియమింతును, వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్ము నేలుదురు. So I really believe the Lord will build his church. నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను, ప్రభువే తన సంఘాన్ని కట్టేవాడై ఉన్నాడు. I believe the Lord will, build each one of our families also. ఖచ్చితంగా మనందరినీ కుటుంబంగా కూడా ప్రభువే కడతాడని నేను నమ్ముతున్నాను. I only wanted to share with you something about my family. కాబట్టి నేను నా కుటుంబంలో జరిగిన కొన్ని సందర్భాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. I already told you about my daughter. కాబట్టి నా కుమార్తెను గురించిన విషయాలు మీతో పంచుకున్నాను. When she was 6 years old, I told her, don't have boyfriends. తనకి 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే నేను తనకి చెప్పాను, ఖచ్చితంగా నీకు బాయ్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉండకూడదు అని చెప్పాను. Because I did not know the difference between adultery and fornication. కాబట్టి అప్పుడు నాకు వ్యభిచారము, జారత్వము వీటి రెండింటికి వ్యత్యాసం తెలియకుండా ఉండేవాడిని. When I was born again, then only I came to know, fornication is, sin, sexual sin before marriage. అయితే రక్షించబడిన తర్వాతే నేను తెలుసుకున్నాను, జారత్వం అనేది లైంగికమైన పాపము, అది వివాహం జరగక ముందు చేసే పాపం. So I was so concerned that when she was 6 years old, I told her some story and told her no boyfriends. కాబట్టి దీని గురించి నేను ఎంతో జాగ్రత్త పడి నేను చెప్పాను తనకి 6 సంవత్సరాలు ఉన్నప్పుడే, ఖచ్చితంగా నీకు ఏ విధమైన బాయ్ ఫ్రెండ్స్ ఉండకూడదు. And when she was around 6 years old, she was standing one day before the mirror and admiring herself. అయితే ఒకరోజు తను 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అనుకుంటా తను అద్దం ముందు తను తాను చూసుకొని ఎంత మురిసిపోతుంది. My mother had brought some skirt and blouse and she was wearing and she was admiring. అయితే నా తల్లి గారు స్కర్ట్ బ్లౌజ్ తీసుకొచ్చి తనకు వేసినప్పుడు దాన్ని చూసుకొని తను ఎంతో మురిసిపోతుంది. So I told my wife, please dress her in a sackcloth, make her dress her up like a servant girl. అయితే నేను నా భార్యకు చెప్పాను, దయచేసి తనకి గోనె సంచిని ధరించి తన్ని ఒక పనిపిల్లలకు చేసే బట్టలు వేయమని చెప్పాను. See, the thing is, we want to dress up modestly our daughters. విషయం ఏంటంటే మన పిల్లలకి ఎప్పుడు కూడా చాలా
జాగ్రత్తగా వస్త్రధారణ కలిగి ఉండాలి. We don't want to give any rules. ఏవో నేను మీకు కొన్ని రూల్స్ చెప్పాలని అనుకోవట్లేదు. 1 Timothy chapter 2 verse 10. 1 తిమోతి 2వ అధ్యాయము 10వ వచనం. So it says, in verse 9, likewise I want women to adorn themselves with proper clothing, modestly and discreetly. అయితే దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. And then it says, they must dress with good works, as is proper for women making a claim to godliness. But by rather, పైన వచనం చదవడం in మర్చిపోయాను. 10th verse it says, rather by means of good works, as is proper for women by making a claim to godliness. 9వ వచనం నుంచి చదివినట్లయితే, స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను వెలగల వస్త్రంతోనైనను అలంకరించుకొనక అనే ఆ మాట చదివిన తర్వాత ఏ విధంగా వస్త్రధారణ కలిగి ఉండాలంటే, దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. So I am not wanting to read these words, not with braided hair and gold, pearls, costly garments. I don't want to read that. నేను ఈ జడలతో బంగారంతో ముత్యంతో ఈ మాటలు నేను చదవాలని అనుకోలేదు. But I want to mention these words, like I want women to adorn themselves with proper clothing, modestly, discreetly, by means of good works, as is proper for women making a claim to godliness. అయితే నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, స్త్రీలు అనుకువయు స్వస్థ బుద్ధి గలవారై ఉండాలి. వాళ్ళ వస్త్ర ధారణ అనేది ఎంతో చక్కగా ఉండాలి. దైవభక్తి గలవారు అని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా అది ఉండాలి. వాళ్ళు సత్క్రియ చేసేవారుగా ఉండాలి. సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాలి. So I sent my daughter to the US when she was 17 years old for higher studies. అయితే నా కుమార్తె 17 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను తన US పై చదువులకి అమెరికాకు పంపించాను. And she got married when she was 29 years old. తనకి 29 సంవత్సరాలు వచ్చినప్పుడు తనకి పెళ్లి జరిగింది. And by God's mercy, I would say again, it's the Lord's mercy that she was not defiled by that system in the US. అయితే కేవలం దేవుని యొక్క కనికరమును బట్టి నేను చెప్పగలుగుతున్నాను, ఆ అమెరికాలో ఉన్న ఆ పద్ధతులు ఆచారాల వల్ల తను ఏమాత్రం కూడా తను దిగజారలేదు, అటువంటి పడిపోలేదు. We are Tamilians. మేము తమిళ వారము. My son-in-law is from Kakinada. He speaks Telugu. అయితే నా అల్లుడైతే కాకినాడకి చెందినవాడు, తను తెలుగు మాట్లాడతాడు. So I want to tell a little bit about my son also. అయితే కొంచెము నా కుమారుడు గురించి కూడా నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. So we decided in our house that we will not play or listen to any secular music. అయితే మేము మా ఇంట్లో ఒక నిర్ణయం తీసుకున్నాం, కనీసం ఈ లోకంలో ఉండే ఆ మ్యూజిక్, ఆ సంగీతం, ఆ పాటలు కూడా లోక పాటలు ఇంట్లో మేము అసలు ఏమాత్రం ప్లే చేయకూడదు. We wanted to separate ourselves from pop music and cinema music, all of those things. ఈ పాప్ సంగీతం లేదా సినిమా సంగీతం వీటన్నిటికీ దూరంగా ఉండాలని మేము మా ఇంట్లో నిర్ణయం తీసుకున్నాం. So he used to play the trumpet. తను ట్రంపెట్ వాయించేవాడు అప్పట్లో. So we said, okay, in your school, when they have some cultural festival, don't play any of those cinema songs. అయితే మీ స్కూల్లో ఏదైనా ఫంక్షన్లు జరిగేటప్పుడు ఈ సినిమా పాటలు వాటికి నువ్వు ట్రంపెట్ నువ్వు వాయించకూడదు అని మేము చాలా స్పష్టంగా చెప్పాం. Yeah, the Lord was good, I'll tell you a little more how it is good. ప్రభు మా పట్ల ఎంతో మంచివాడిగా ఉన్నాడు, ఏ విధంగా అనేది నేను మీకు చెప్తాను. So in 8th standard, there was World Cup cricket going and we didn't have a TV at home, so he was pestering us for us to buy a TV. 8వ తరగతిలో వరల్డ్ కప్ క్రికెట్ జరుగుతుంది, మా ఇంట్లో టీవీ లేదు, మమ్మల్ని ఎంతో టీవీ కోసం మమ్మల్ని వేడుకున్నాడు. So at that time we happened to go for a conference. ఆ సమయంలో మేము ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాం. So I told Brother Zach, he is asking to buy a TV at home. అప్పుడు నేను జాక్ బ్రదర్తో నేను చెప్పుకున్నాను,
బ్రదర్ చూడండి నా కుమారుడు ఈ విధంగా టీవీ కొనమంటున్నాడు క్రికెట్ చూడడానికి అని. So he asked, Jeshurun, how much did you get in maths? అప్పుడు వెంటనే జాక్ బ్రదర్ నా కుమారుడిని అడిగారు, జషూరన్ నీకు మ్యాథ్స్లో ఎన్ని మార్కులు వచ్చాయని అడిగారు. He was very proud, 80. వెంటనే చాలా గర్వంగా 80 మార్కులు వచ్చాయని చెప్పాడు. Zach, 80. అప్పుడు జాక్ బ్రదర్ ఏంటి 80 మార్కులా అని అడిగారు. Don't buy TV. అప్పుడు నాతో జాక్ బ్రదర్ చెప్పారు, మీరు టీవీ కొనకండి అని చెప్పారు. So if you are really planted in the church, you will have that kind of relationship with the children and with the elders. కనుక ఈ విధంగా మన సంఘంలో నాటబడినట్లయితే మన కుమారులతోనూ పెద్దలతోనూ అటువంటి సహవాసం మనం కలిగి ఉంటాం. So when he was born again after that, ఆ తరువాత నా కుమారుడు తిరిగి జన్మించాడు, రక్షించబడ్డాడు. when he was 13 years, he was born again. 13 సంవత్సరాలకే తను రక్షించబడ్డాడు. And then he started reading like me 1 year Bible. నాకులాగా తను కూడా 1 year బైబిల్ చదవడం మొదలు పెట్టాడు. It's not a ritual. అది ఏదో ఒక సంప్రదాయంగా ఒక ఆచారం లాగా కాదు. The Lord speaks to you. He'll underline, he'll have a notebook and write. కాబట్టి ప్రభు తనతో మాట్లాడినప్పుడు తను అండర్లైన్ చేసుకొని పెన్తో వాటిని మార్క్ చేసుకొని నోట్బుక్లో రాసుకునేవాడు. Now he is 37 years old. ఇప్పుడు తనకి 37 సంవత్సరాలు. 24 years, 24 times he's gone through the Bible. 24 సంవత్సరాలుగా 24 సంవత్సరాలు తన బైబిల్ చదివాడు. 24 సార్లు చదివాడు బైబిల్. He was working in Infosys for 2 years before he went to the US. తను అమెరికాకు వెళ్ళక ముందు 2 సంవత్సరాలు ఇన్ఫోసిస్ కంపెనీలో పనిచేశాడు. So the colleagues there used to make fun of him. అయితే అక్కడ పనిచేసే తోటి పనివారు చాలా హేళన చేసేవాళ్ళు నా కుమారుడిని. You are saying you're very holy, you're looking at watching cricket match in the TV. నువ్వు చాలా పరిశుద్ధుడు అని చెప్పుకుంటున్నావు, కానీ నువ్వు క్రికెట్ చూస్తున్నావు టీవీలో. So we know what kind of advertisements come in the TV. మాకు తెలుసు ఆ టీవీలో ఎటువంటి అడ్వర్టైజ్మెంట్లు వస్తాయని. So he told, అయితే నా కుమారుడు చెప్పాడు, I know dog shit when it is far away. నాకు కుక్క పెంట అని చాలా దూరం నుంచే నాకు తెలుసు. I don't have to go and put my finger and smell and find out. నేను వెళ్ళి వేలు పెట్టి నేను వాసన చూడాల్సిన అవసరం నాకు లేదు. So at that time itself I know it's a bad advertisement, I'll switch it off. నాకు తెలుసు అప్పుడే అది ఏదో చెడు వస్తుందని నేను అప్పుడు టీవీ ఆపేస్తాను. All his colleagues got so upset with him because అయితే తనతో పనిచేసే వాళ్ళందరికీ అసలు చాలా విసుగు పుట్టింది, చాలా కోప్పడ్డారు. So the Lord will put that I'm so happy for Acts chapter 1 verse 8. కాబట్టి ప్రభువే అది మన హృదయాల్లో పెడతాడు. కనుక అపోస్తలుల కార్యంలో 1:8 బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. The Holy Spirit will come upon you and you will be a strong witness for him. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి వచ్చినప్పుడు మీరు ఆయన కొరకు బలమైన సాక్షులుగా మీరు మారుతారు. So may the Lord help us to really be sown and cultivated and be a flock and be a bold witness for him. గనుక ప్రభువే మనము దున్నబడి విత్తబడే మనము ఆయన కుటుంబంగా కట్టబడేలా చేస్తాడని నేను నమ్ముతున్నాను. Amen. ఆమేన్.